హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ తెలుగు స్టోరీస్. ఈరోజు మన స్టోరీ వచ్చేసి డెవిల్ బాస్ పార్ట్ 23. శ్రావణి రాజేష్ క్యాబిన్కి వెళ్ళి, మీ డెవిల్ బాస్ వెన్నెల కళ్ళకి డెవిల్లాగా కనిపించడా అని అడుగుతుంది. అప్పుడే రాజేష్ నవ్వి ఏం జరిగింది అని అడుగుతాడు. రేవంత్ గారు విక్రాంత్ సార్తో నన్ను వెళ్ళమని చెప్పారు, కానీ ఆయన మాత్రం నన్ను వద్దు, వెన్నెలాని రమ్మను అని చెప్పాడు. రాజేష్ కాసేపు ఆలోచించి, వెన్నెల రేవంత్ సార్తో వెళ్తుందని నువ్వు విక్రాంత్ సార్కు చెప్పావు కదా అంటాడు. అవును చెప్పాను, అందుకే ఆయన గారి ముఖం చిట్లించి నా మీద కోపంతో ఎగిరాడు అని ఇసుగ్గా చెబుతూ శ్రావణి తన బ్యాగ్ తెరచి అందులోంచి తన చిన్న అద్దాన్ని బయటకు తీసి తన ఫేస్ మీద ఉన్న మేకప్ మరియు తన పెదవులకు ఉన్న లిప్స్టిక్ను చూసుకొని తన ఫేస్ని మరలా కాస్త మేకప్ చేసుకుంటూ ఉంది. ఆమె అలా మేకప్ సరిచేసుకుంటూ ఉంటే ఆమెను చూసిన రాజేష్, నువ్వు ఇప్పటికే చాలా మేకప్ వేసుకొని వింతగా కనిపిస్తున్నావు, మళ్ళీ ఇప్పుడు వేసుకుంటే దారుణంగా ఉంటావు అని చిన్నగా నవ్వుతూ అతను అన్నాడు. ఆ మాటలు వినగానే శ్రావణి కళ్ళు చిట్లించి రాజేష్ వైపు చూసింది. అతను ఏమీ అనుకోకు, నేను సరదాగా అన్నాను, నీ పని చేసుకో అని అంటాడు. తను ఏమీ మాట్లాడకుండా మేకప్ వేసుకుంటుంది. అబ్బా, ఎంతసేపు ఈ మేకప్ మెయింటెనెన్స్ చేయాలి, ఇప్పటికే సాయంత్రం కావస్తుంది అని ఆమె మనసులో అనుకుంటుండగా అంతలోనే రేవంత్ గారు తన క్యాబిన్ నుండి బయటకు వచ్చి విక్రాంత్ క్యాబిన్లోకి చూశారు. అక్కడ విక్రాంత్ ఇంకా కుర్చీలోనే కూర్చొని ఉండటం చూసి రేవంత్ కాస్త చికాకుగా క్యాబిన్ లోపలికి వెళ్ళి, ఏంటి నువ్వు ఇంకా పార్టీకి రెడీ కాలేదా? నేను బయలుదేరుతున్నాను అని చెబుతాడు. అది ఇవేమీ లేదు నాన్న, పార్టీకి రావాలి అని అనుకున్నాను, కానీ వెన్నెల ఇంకా నా బట్టలను తీసుకురాలేదు. దానికి తోడు వేరొకరు సెలెక్ట్ చేసిన బట్టలు వేసుకోవడం నాకు అస్సలు అలవాటు లేదు అని మీకు కూడా తెలుసుగా అని విక్రాంత్ అన్నాడు. రేవంత్ గారు విక్రాంత్ ఏం చెప్పాలనుకుంటున్నాడో అర్థం అయ్యింది, కానీ ఏమీ తెలియనట్లుగా నీకు ఇష్టమైన బట్టలు ఇవ్వమని నేను శ్రావణికి చెప్పాను అని విక్రాంత్తో రేవంత్ గారు అన్నారు. రేవంత్ గారు కూడా ఓటమని అంగీకరించడానికి ఇష్టపడలేదు. మీరు చెప్పిన విధంగా నెల తర్వాత శ్రావణి నా పిఏ అవుతుంది కదా, కానీ ప్రస్తుతం నా పిఏ వెన్నెల. ఆమెకు నాకు ఇష్టమైనవి ఇష్టం లేనివి అన్నీ బాగా తెలుసు అని విక్రాంత్ చెబుతూ తన కుర్చీలో కూర్చుంటాడు. విక్రాంత్, ఇప్పటి నుంచి నీకు శ్రావణి సహాయం చేస్తుంది కాబట్టి నువ్వు ఆమెకు సహకరించడం మంచిది అని రేవంత్ గారు కోపంగా అన్నారు. నాన్న, మీరు అన్న మాటలకు అర్థం ఏమిటి అని అతను కోపంగా అరిచాడు. దీనికి తోడు నువ్వు నాకు నచ్చిన వాళ్ళని నువ్వు నా దగ్గర నుంచి లాక్కుంటున్నావు అని, నువ్వు అలా చేయడం నాకు అస్సలు నచ్చటం లేదు, మరియు నాకు నచ్చని వ్యక్తులను నా దగ్గరికి పంపిస్తున్నావు అని విక్రాంత్ రేవంత్ గారితో అన్నాడు. ఆ మాటలు వినగానే నువ్వు మర్యాదగా మాట్లాడటం నేర్చుకో, నేను మీ నాన్నని, ఒక కన్న తండ్రితో ఎలా మాట్లాడాలో కూడా నీకు తెలియడం లేదా అని అదే కోపంతో రేవంత్ గారు అన్నారు. ఓకే సరే, మీరు నా తండ్రి, కానీ పార్టీకి నేను ఎవరిని తీసుకెళ్లాలో, నేను ఎవరితో వెళ్ళాలనుకుంటున్నానో మీకు తెలియదా? అలా అనగానే విక్రాంత్, ఆమె అస్సలు పార్టీకి నీతో రావడానికి సిద్ధంగా లేదు, కనుక నాతో రమ్మని అడిగినప్పుడు ఆమె ఒప్పుకుంది అని రేవంత్ గారు తన కోపాన్ని అదుపు చేసుకుంటూ అన్నారు. వెన్నెల నాతో కలిసి పార్టీకి రాను అని చెప్పినప్పుడు ఆ విషయం నాకు చెప్పి ఉండాలి అని విక్రాంత్ అన్నాడు. నేను ఆమెను ఎలాగో ఒకలా ఒప్పించి ఉండేవాడిని, తన కొడుకుకి ఎలా చెప్పినా అర్థం చేసుకోవడం లేదు అని రేవంత్ గారు కళ్ళు మూసుకొని, ఏంటి వీడు ఇలా తయారు అయ్యాడు, నేను ఎంతగానో ప్రేమగా చూసుకుంటే ఇప్పుడు నా నెత్తి మీదకి ఎక్కుతున్నాడు, నాకు ఉన్నది విక్రాంత్ ఒక్కడే కనుక వాడిని ఏం అనలేకపోతున్నాను అని ఆయన అక్కడ నుంచి
వెళ్ళిపోయాడు. ఆ పార్టీకి ఎంతోమంది వ్యాపారవేత్తలు వస్తున్నారు. వారి అందరిలో ఏకైక పెద్ద కంపెనీ ఎవరిది అంటే అది విక్రాంత్ రేవంత్ గారిదే. రేవంత్ గారు వయసులోనూ చాలా పెద్దవాళ్ళు. ఇక తన కంపెనీ బాధ్యతలు అన్నీ కూడా తన కొడుకు విక్రాంత్కే అందించి పదవీ విరమణ చేయకపోవడానికి ఏకైక కారణం ఏమిటి అంటే విక్రాంత్ను ఎలా అదుపులో ఉంచాలో అర్థం కావడం లేదు. ఇప్పటికే అతను ఎవరి మాట వినడం లేదు. అతను తన తండ్రి మాటకు మాత్రమే కొంచెం వింటాడు. అదే రేవంత్ గారు కనుక పదవీ విరమణ చేసి విక్రాంత్కి తన కంపెనీ బాధ్యతలు అన్నీ అప్పగిస్తే విక్రాంత్కు ఏదైనా చేసే స్వేచ్ఛ, తన సొంత నిర్ణయం తీసుకునే హక్కులు అన్నీ తన చేతికి మారిపోతాయి. అప్పుడు అతడిని ఆపడం చాలా కష్టమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కనీసం ఇప్పుడు అతను ఒకరి మాట అయినా వింటున్నాడు. మీ బట్టలను ఏర్పాటు చేయమంటారా అని రేవంత్ గారు విక్రాంత్ని అడుగుతాడు. నువ్వు వెన్నెలావా అని విక్రాంత్ తన తండ్రిని ప్రశ్నిస్తాడు. తన కొడుకు ఇప్పుడు తన మాట వినడని అర్థం చేసుకున్న రేవంత్ ఇకపై ఏం చేయాలో అర్థం కాక ఆగు, నేను వెన్నెలాని పంపిస్తాను అని చెప్పి క్యాబిన్ నుండి బయటకు వెళ్ళిపోయారు. అలా రేవంత్ చెప్పగానే అప్పుడు విక్రాంత్ పెదవులపై ఒక గాఢమైన చిరునవ్వు కనిపించింది. మీరు నా నుండి తనని దూరం చేయాలి అని ఎంత ప్రయత్నించినా సరే అది నీకు సాధ్యం కాదు అని తన మనసులో తాను అనుకుంటూ ఉండగా కేవలం 5 నిమిషాల తర్వాత క్యాబిన్ తలుపు తెరుచుకొని వెన్నెల లోపలికి వచ్చింది. ఆమె ఎంతో అందంగానూ చూడగానే ఎవరికైనా నచ్చే విధంగా ఉంది. ఆమె 2 చేతులతో కాఫీ రంగు గౌనును ఎత్తి పట్టుకొని స్లీవ్లెస్ డ్రెస్ వేసుకొని మెల్లిగా లోపలికి వస్తుంది. అలా ఆమెను చూసిన విక్రాంత్ తన తండ్రి కోసం ఆమె ఒప్పుకున్న అగ్రిమెంట్ మొదటి రోజుల్లో వెన్నెల విక్రాంత్తో కలిసి తన అపార్ట్మెంట్కి వచ్చిన రోజు ఇదే డ్రెస్ ఆమె వేసుకుంది అని అతనికి గుర్తుకు వచ్చింది. ఆ రోజు కూడా ఆమె ఎంతో అందంగా తన ఛాతీ పైన ఎత్తైన అందాలు కాస్త అదిమి పెట్టినట్లుగా ఉన్నాయి. ఆ రోజు ఆమె తన బెడ్రూమ్ లోపలికి రాగానే విక్రాంత్ ఆమె దగ్గరకు వెళ్ళి మొదట మెల్లిగా ఆమె మెడ పైన తన చేతులను పెట్టి తన జుట్టును మరో చేతితో నిమురుతూ మెడపైన వేసిన చేతిని మెల్లిగా ఆమె నడుముపైకి తీసుకొని వెళ్ళి నడుమును గట్టిగా అదిమి పట్టుకొని తనని దగ్గరికి గుంజుకున్నాడు. అప్పుడు వెన్నెల ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. తనను మరింత గట్టిగా దగ్గరకు అదిమి పట్టుకోవడంతో ఆమె ఎత్తైన ఎద అందాలు విక్రాంత్ ఛాతీపై అదిమినట్లుగా తగిలాయి. ఆ స్పర్శ అతనికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అతను అలాగే ఆమెను ఎత్తుకొని బెడ్ దగ్గరకు వెళ్ళి బెడ్ పైన పడేశాడు. అతను తన ఒంటి మీద ఉన్న షర్టును విప్పేసి ఆమె అరికాళ్ళ వరకు ఉన్న గౌనును మెల్లిగా తన చేతులతో పైకి ఎత్తుకుంటూ తన నడుము వరకు చేతులను తీసుకొని వెళ్ళగా ఆమె విక్రాంత్ చేతులను పక్కకి నెట్టివేసింది. విక్రాంత్ ఆమెపై పడిపోయాడు. అతను ఆమె మెడపై ముద్దు పెడుతూ తన 2 చేతులను విక్రాంత్ ఒక చేతితో పట్టుకొని అతని మరో చేతిని వెన్నెల చెస్ట్ పై ఉన్న అందాలను పట్టుకొని ఒత్తుతూ వెన్నెల బుగ్గ మరియు నుదుటిపై మెడపై ముద్దులతో ముంచివేస్తున్నాడు. వెన్నెల కూడా తన చేసిన అగ్రిమెంట్ లోబడి ఉండి అతనికి సహకరిస్తూ ఆమె తన ఒంటి మీద ఉన్న బట్టలను తొలగించింది. విక్రాంత్ కూడా నగ్నంగా ఉండటమే కాకుండా వెన్నెల ఒంటిపై నూలు పోగు లేకుండా ఆమె బట్టలను పూర్తిగా తొలగించాడు. అలా తొలగిస్తూ ఉండగా అతనికి ఆమె అందాలను ఒక్కొక్కటిగా కనిపిస్తూ ఉంటే అతను అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఇక ఆగకుండా అతను ఆమెపై ఒక రాక్షసుడిలాగా ఎగబడ్డాడు. విక్రాంత్కి ఇలా అంతకుముందే జరిగినది, కానీ వెన్నెలకి మాత్రం ఇదే మొదటిసారి. ఆమె ఒక పక్క ఎంతో బాధను దిగమింగుకొని తన
కంటి నుంచి వస్తున్న నీటిని అదుపు చేసుకుంటూ తన తండ్రిని గుర్తుకు చేసుకొని విక్రాంత్ ఏం చేస్తున్నా అతనికి సహకరిస్తుంది. విక్రాంత్ ఆమెను ఇష్టం వచ్చిన విధంగా చేస్తూ ఉంటే ఆమె తట్టుకోలేక వద్దు నెమ్మదిగా చేయి అని ఎంతగానో చెప్తున్నా అతను అస్సలు పట్టించుకోకుండా మొరటుగా చేస్తున్నాడు. ఆమెకు ఎంతగానో బాధగా అనిపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న అందరూ కంపల్సరీగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నా ఛానల్లో వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు తక్కువ ఉండటం వలన మానిటైజేషన్ కావటం లేదు. కనుక మీరందరూ కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అని ఆశిస్తున్నాను. అతను అలా ఆలోచిస్తూ ఉండగా వెన్నెల విక్రాంత్ విశ్రాంతి తీసుకునే గది లోపలికి వెళ్ళి విక్రాంత్కు సంబంధించిన డెస్క్ నుండి కొన్ని బట్టలు తీసి వాటిని హ్యాంగర్లతో అతని టేబుల్పై గట్టిగా కొట్టి పెడుతుంది. ఆ శబ్దం వినగానే విక్రాంత్ స్పృహలోకి వచ్చి ఆమెను చూసి నవ్వుకున్నాడు. తను లేచి చొక్కా గుండీలు విప్పడం మొదలుపెట్టాడు. విక్రాంత్ అలా చేయడం వెన్నెలకి అలవాటే. అందుకే విక్రాంత్ ఆమె ముందు కొంచెమైనా సిగ్గుపడకుండా తన షర్టును విప్పడం మొదలుపెట్టాడు. అతను ప్యాంటు చొక్కా మార్చుకొని ఆమె ముందు నిలబడగా వెన్నెల మొదట తన మెడను మరో పక్కకు తిప్పుకుంది. విక్రాంత్ నెమ్మదిగా ఇలా అన్నాడు, నిద్రమాత్రలు వేసుకోవడానికి ఆలస్యమవుతుంది నవ్వుతూ అన్నాడు. వెన్నెల కళ్ళు మూసుకొని 2 సార్లు లోతుగా శ్వాస తీసుకొని ఆ తర్వాత విక్రాంత్ వైపు తిరిగింది. ఆమె విక్రాంత్ చొక్కాకు గుండీలు పెడుతుండగా విక్రాంత్ తన కోటును ఆమె వైపు చాచాడు. వెన్నెల ఆ కోటును పట్టించుకోకుండా టేబుల్ వైపు కదులుతూ ఆమె టై తీసుకొని విక్రాంత్కు కట్టడానికి వచ్చింది. వెన్నెల విక్రాంత్ కన్నా పొట్టిగా ఉండడం వలన ఆమె తన తలను పూర్తిగా పైకి ఎత్తవలసి వచ్చింది. వెన్నెల విక్రాంత్ టై కడుతుండగా విక్రాంత్ ఆమె వైపు చిరునవ్వుతో చూస్తున్నాడు. ఆ అందమైన వెన్నెల అలంకరించుకున్నప్పుడు విక్రాంత్ కళ్ళు ఆమె ముఖం నుండి పక్కకు తిరగలేకపోయేవి. అతను ఆ చిరునవ్వుతో మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు అని అన్నాడు. వెన్నెల తన కనురెప్పలను పైకి ఎత్తి విక్రాంత్ వైపు చూసింది. కాటుకతో నిండిన ఆమె కళ్ళు విక్రాంత్ మనసును గెలుచుకున్నట్లుగా అనిపించింది. నువ్వు పార్టీలో నాతో ఉంటావా అని అతను వెన్నెలని అడిగాడు. విక్రాంత్ అడిగిన ప్రశ్నకు వెన్నెల నేను పెద్దాయనతో వెళ్తున్నాను అని వెన్నెల కూడా చెప్పింది. అతను ఇప్పటికీ నువ్వు నా పిఏవే అని గర్వంతో అంటాడు. శ్రావణి మీకు తోడుగా ఉంటుంది సార్ అని చెప్పుకుంటూ వెన్నెల టై కట్టడం పూర్తి చేసింది. ఆమె టేబుల్పై ఉన్న కోటును తీసుకొని విక్రాంత్కు తొడిగింది. ఆమె అతని కోటు గుండీలను పెట్టిన తర్వాత విక్రాంత్ను తల నుండి కాలి వరకు చూసి ఆపై గదిలోకి వెళ్ళింది. ఆమె విశ్రాంతి గది నుండి ఏదో చేతిలో పట్టుకొని తీసుకువచ్చింది. తను విక్రాంత్ చేతికి వాచీని అందించగా విక్రాంత్ తన చేతికి ఉన్న గడియారాన్ని తీసి బల్లాపై పెట్టి వెన్నెల తెచ్చిన గడియారాన్ని పెట్టుకున్నాడు. వెన్నెల విక్రాంత్కు ఒక్కొక్కటిగా వస్తువులను ఇస్తుండగా విక్రాంత్ వాటిని వాటి స్థానాల్లో పెట్టుకుంటున్నాడు. చేతులకు ఉంగరాలు, తర్వాత తన కాళ్ళకి సాక్సులు, బూట్లు, అలా అన్ని వస్తువులను అందించిన తర్వాత చివరకు విక్రాంత్ పార్టీకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అతను తన క్యాబిన్లో ఉన్న అద్దంలో తనని తాను చూసుకుంటుండగా ఆ సమయంలో వెన్నెల టేబుల్కు ఆనుకొని నిలబడి ఉంది. ఆమె వచ్చి విక్రాంత్కు దువ్వెన ఇచ్చి సార్ మనకు ఆలస్యం అవుతుంది, దయచేసి త్వరగా బయలుదేరాలి పదండి అని చెప్పింది. విక్రాంత్ తన జుట్టును కాస్త సరిచేసుకుని తర్వాత వెన్నెల వైపు చూస్తూ నేను ఎంత రెడీ అయినా సరే ఏదో తెలియని లోపం ఉంటుంది, కానీ నువ్వు నన్ను రెడీ చేసిన రోజు మాత్రం అంతా పర్ఫెక్ట్గా ఉంది అనిపిస్తుంది అని వెన్నెల చెప్తుండగా విక్రాంత్ తనను అలా పొగడడంతో అతని మాటలకు వెన్నెల నవ్వి గదిలోంచి బయటకు వచ్చింది. ఎందుకంటే అతను ఎవరితోనూ ఇలా మాట్లాడడు మరియు అతను ఎవరినైనా పొగడటం ఇంతవరకు ఎవరు చూడలేదు, వినలేదు.
విక్రాంత్ వెన్నెల బయటకు వెళ్ళిన 2 నిమిషాల తర్వాత బయటకు వస్తాడు. విక్రాంత్ రాక కోసం ఎదురు చూస్తున్న రాజేష్ మరియు మిగతా అందరూ ఆఫీస్ పార్కింగ్ ఏరియాలో నిలబడి ఉన్నారు. కొంత సమయం తర్వాత విక్రాంత్ కూడా అక్కడికి వచ్చాడు. అందరూ అక్కడే ఉన్నారు. కానీ విక్రాంత్ కళ్ళు అందరినీ చూశాయి. కానీ ఎవరి కోసమో వెతుకుతూ ఉన్నాడు. అక్కడ వెన్నెల కనిపించకపోవడంతో రేవంత్ గారు వైపు చూస్తూ అతను వెన్నెల ఎక్కడ ఉంది అని అన్నాడు. ఆ ప్రశ్న వినగానే రేవంత్ ఆమె క్యాబిన్కే వచ్చింది కదా, నీ దగ్గర ఉంది అని మేము అనుకున్నాము అని విక్రాంత్కు బదులు ఇచ్చాడు. అవును, ఆమె నాతోనే ఉంది. కానీ నేను రెడీ అవుతుండగా నాకంటే ముందే బయటకు వెళ్ళిపోయింది అని చెప్పి అతను ఆమెను వెతకటం ప్రారంభించాడు. విక్రాంత్ వెనక్కి తిరిగి చూడగా ఆ సమయంలో వెన్నెల ఆఫీస్ నుంచి బయటకు రావడం చూశాడు. నేల వరకు తాకుతూ ఉన్న తన గౌనును ఆమె 2 చేతులతో కొద్దిగా పైకి ఎత్తి పట్టుకొని వీచే గాలికి ఆమె విరబోసిన జుట్టు అందంగా కనిపించింది. ఆమె ముఖంలో కనీసం చిరునవ్వు కూడా లేదు. ఆమె రేవంత్ గారి వద్దకు వచ్చి తన గౌనును కిందకి పడేసి చేతులు జోడించి, నాకు కాస్త ఒంట్లో బాగాలేదు సార్, కాబట్టి నేను పార్టీకి రాలేను, ఇంటికి వెళ్తాను అని రిక్వెస్ట్గా చెప్పి ఆమె వెనక్కి తిరిగి సుమారుగా 6-7 అడుగులు ముందుకు నడిచింది. అప్పుడే ఎవరో ఆమె చేయి పట్టుకున్నట్లుగా ఆమెకు అనిపించింది. అది ఎవరు అని ఆమె వెనక్కి తిరిగి చూడగా అక్కడ విక్రాంత్ ఆమె చేయి పట్టుకొని అక్కడ నిలబడి ఉన్నాడు. ఆఫీస్లో ఉన్న స్టాఫ్ అంతా కూడా వాళ్ళ ఇద్దరినే చూస్తూ ఉన్నారు. అలా ఉండటం వలన వెన్నెలకి కాస్త ఇబ్బందిగా అనిపించింది. అతను చేతిని వెనక్కి లాక్కోవడానికి ప్రయత్నించింది. కానీ ఆమెకు విడిపించుకోవడం సాధ్యం కాలేదు. విక్రాంత్ ఏమీ మాట్లాడకుండా ఆమె చేతిని పట్టుకొని తన కారు వైపు నడవటం మొదలుపెట్టాడు. ఆమె, సార్, దయచేసి నాకు నిజంగా కాస్త ఒంట్లో బాగాలేదు, నేను విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్తున్నా సరే విక్రాంత్ మాత్రం, మీరు అక్కడికి రండి, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు, మీరు అక్కడ కూడా విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్పి అతను తన కారు బ్యాక్ డోర్ తెరచి వెన్నెలని కూర్చోమని అన్నాడు. అతని మాటలు విన్న వెన్నెల కారులో కూర్చోకుండా మౌనంగా అక్కడే రేవంత్ గారు, రాజేష్, శ్రావణి మరియు రేవంత్ గారి సెక్యూరిటీ అందరూ కూడా అక్కడ ప్రేక్షకులలాగా నిలబడి ఉన్నారు. వారిని చూస్తూ ఆగిపోయింది. విక్రాంత్ వెన్నెలని చూస్తూ తన చేతితో కారు పై భాగాన్ని కొట్టి కూర్చోమని కాస్త కోపంగా అన్నాడు. అతని కోపాన్ని చూసి వాళ్ళ అందరి ముందు తను ఏమైనా సమస్య తెస్తాడు ఏమో అని భయపడి వెన్నెల సీటులో కూర్చుంది. విక్రాంత్ డోర్ మూసి అతను అవతలి వైపుకు వెళ్ళి డ్రైవర్ డోర్ తీసి అతడిని దిగమన్నాడు. డ్రైవర్ క్రిందకి దిగగానే విక్రాంత్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారుతో బయలుదేరుతుండగా రేవంత్, శ్రావణి, రాజేష్లతో, మీ ముగ్గురు వేరే కారులో రండి, నేను కూడా వెళ్ళిపోతాను అని చెప్పగానే పిఏలు అందరూ ఒక కారులో, రేవంత్ గారు తన కారులో కూర్చున్నారు. వరుసగా ఒక కారు తర్వాత మరొకరి కారు ఆఫీస్ నుండి బయలుదేరాయి. ఆ పార్టీ ఎంతో పెద్ద పెద్ద బిజినెస్ వ్యక్తులతో జరుగుతుంది కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలి అని ఒక క్రూజ్ షిప్లో పార్టీ అరేంజ్ చేశారు. అప్పటికే అక్కడికి గెస్టులు అందరూ క్రూజ్ షిప్లోకి రావడం మొదలుపెట్టారు. ఎక్కువగా ఇలాంటి పార్టీలు వారి యొక్క పరపతి చూపించుకోవడానికి ఏర్పాటు చేస్తారు. కానీ అక్కడ వచ్చిన ప్రజలు తమ పరిచయాలు, వారి బిజినెస్ వ్యాపారాలు మెరుగుపరుచుకోవడానికి అక్కడికి వస్తుంటారు. ఇక్కడ అనేక ప్రాజెక్టులు మరియు ఇతర వ్యాపారాల గురించి మాట్లాడుకుంటూ భారతదేశానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, శక్తివంతమైన నాయకులు
ఒక్కొక్కరుగా ఆ క్రూజ్ షిప్ పార్టీకి వచ్చారు. విక్రాంత్ కూడా వెన్నెల చేయి పట్టుకొని ఆమెను పార్టీలోకి తీసుకువెళ్తాడు. ఆ పార్టీలో ఏం జరుగుతుంది? విక్రాంత్ వెన్నెలని ఇబ్బంది పెడతారా? వీటన్నిటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్లో ఇంకొక కొత్త స్టోరీ పెట్టాను. అది నక్కలు మనుషుల కలయిక అని. అది కూడా ఎంతో బాగుంటుంది. దాన్ని కూడా ఈ స్టోరీ లాగానే సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.